నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజల కష్టాలు పెరిగాయి. సిపిఎం మాజీ ఎంపీ మధు ఆరోపణ. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించాలి. ఉత్తరాంధ్ర జనసేన నాయకులు విజ్ఞాపన. ఇరవై 25వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న నగర మేయర్ వెంకటకుమారి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజు. ప్రకృతి ప్రాధాన్యత గురించి అవగాహన పెరగాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ వెల్లడి. అఖిల భారత శిష్టకరణాలు అధ్యక్షునిగా వెంకటేశ్వర బెనర్జీ ఎన్నిక. ఓబీసీ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఈ 3 ఏళ్ల కాలంలో ప్రజల కష్టాలు ఎక్కువ అయ్యాయని, రైతుల మరణాల సంఖ్య పెరుగుతోందని సిపిఎం మాజీ ఎంపీ మధు అన్నారు. జగదాంబ వద్ద సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా పెట్టినా ఏమీ ఉపయోగం లేదని, కనీసం పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. బీజేపీ పొత్తులు అంటూ చర్చలకు దారితీసిందని, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. వైసీపీ బీజేపీ ఒడంబడి చేసుకుని ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విభజన హామీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ పక్షాన వెళ్లిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటున్నారని, అసలు పవన్ ప్రత్యేకత ఏంటంటూ ప్రశ్నించారు. ఎన్నికలు, పొత్తులు అంటూ రాజకీయం చేసి ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారన్నారు. విశాఖలో భూములు దందాలు పెరిగిపోతున్నాయని, దశపల్లా భూములపై అధికార పార్టీ దోచేయడంపై పోరాటం చేస్తామన్నారు. జూలై 11న తలపెట్టిన నిరసనలో ప్రతి అంశాలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయంలో రైతాంగానికి ఇచ్చిన భరోసా ఎక్కడ కూడా రైతుల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులు మరణాల సంఖ్య కూడా ఈ కాలంలో పెరిగిపోతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు పెట్టినా, రకరకాలైనటువంటి వాగ్దానాలు చేసినా రైతులు పండించినటువంటి పంటలకి ధరలు లేవు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు స్థానికంగా ప్రజల యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. జూలై 11వ తారీఖున కలెక్టరేట్ల ముందు ధారణాలు, ముట్టడిలు ఇవన్నీ జరపాలని చెప్పి నిర్ణయించాం. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల వేతనాల కోసం పోరాడుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయలేదు. ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు అమలు కాకుండా ఉన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు ఎన్నికలు రేపులే ఎల్లుండి ఎన్నికలు అన్నట్టుగా పొత్తులు, ఒడంబడికలు వీటి గురించి మొత్తం ప్రజల యొక్క సమస్యల్ని పక్కదారి పట్టించేదానికోసం ఈ వాదనలు ఈరోజు 3 ఆప్షన్స్, 4 ఆప్షన్లు ఓడిస్తాం, గెలిపిస్తాం అని చెప్పి బీజేపీ పంచం చేరినటువంటి వాళ్ళు, ఏ బీజేపీ అయితే మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందో ఆ బీజేపీ పంచం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ 3 ఆప్షన్స్ అనేటువంటి పేరుతో ప్రజలు ప్రజా సమస్యలు వాటి మీద పోరాడేదానికి ఉన్న అవకాశాలని కాస్త
దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ చర్చకి తెరదీయడం జరిగింది. మేము ఈరోజు మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు పెంచారు. చాలా ప్రాంతాల్లో గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి తోడు నిన్నగాక మొన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి 44,000 రూపాయలు అప్పిచ్చేటువంటి దగ్గర అది 34,000 రూపాయలకు తగ్గించేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం అయ్యే వరకు వివిధ ఆందోళన రూపాలు చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ భావించింది. దానిలో భాగంగా విశాఖ జిల్లాలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమానికి దాదాపు 300 దళాలు మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ దళాలు రేపటి నుండి మొత్తం 98 వార్డుల్లోనూ ఈ వార్డులతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లోనూ కూడా అటు గ్రామీణ ప్రాంత ప్రజానిక సమస్యలు, పట్టణ ప్రాంత సమస్యలు వీటన్నిటి మీద కూడా వాస్తవంగా ప్రధానికు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు కూడా ఈ సర్వేలో మేము సేకరించబోతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఎప్పుడు ముప్పటిగా పెంచి ప్రజల మీద భారం వేసింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మౌలిక సదుపాయాలు, రోడ్లు, మెట్లు, కాలువలు, ఇటువంటి మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో దీంతోపాటు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా రెండో వైపు నుంచి చెత్త పన్ను, ఆస్తి పన్ను, మురుగునీటి పన్ను వంటి పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రజానీకం మీద, పట్ట ప్రజానీకం మీద పెద్ద ఎత్తున వేసి భయభ్రాంతులు చేసి మరి పన్నులు వసూలు చేయడం కోసం పూనుకుంటా ఉంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి వల్ల కూడా ప్రజానీకం తీవ్ర కష్టాల్లో పడ్డారు. కాబట్టి ఈ సమస్యలతో పాటు ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యల మీద కూడా మేము కేంద్రీకరించి ఈ సర్వేల ద్వారా సమీకరించి ఈ నెల 21, 22, 23 ఈ 3 తేదీల్లో కూడా విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల దగ్గర కూడా ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తాం, నిరసన కార్యక్రమం చేపడతాం. 23 నుంచి 30 తేదీ వరకు మండల ఆఫీసులు, జీఎంసీ జోనల్ ఆఫీసుల ద్వారా రాష్ట్రంలో అధికార పార్టీ మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర జనసేన నాయకులు కోన తాతారావు, శివశంకర్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ప్రజలు విసుగు చెందారని, ఈ నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకు వివిధ కార్యక్రమాలతో చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటిస్తారని తామంతా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జనసేన పార్టీల పొత్తు వల్ల అధికార పార్టీ భయపడుతోందన్నారు. చెప్పడం కూడా జరిగింది, మీ అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుత ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. యువత ఉద్యోగాల్లాగా విలవెల్లాడుతున్నారు. శాంతి భద్రతలు క్షీణించాయి, సమానత్వం లోపించింది, అరాచకం రాజ్యం ఏలుతుంది, మాఫియాలు పడగెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడవలసినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని రక్షించవలసిన అవసరం ఉంది. మీ ద్వారా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులకు మేము తెలియజేస్తుంది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రణాళికాబద్ధంగా చాలా జాగరూకతతో పోరాటాలు, ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. పోరాటం చేస్తూ, ఉద్యమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి అవసరం, చారిత్రక అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. దీన్నంతటినీ ఒక అద్భుతమైన నాయకుడు అవసరం ఉంది, సేనాని అవసరం ఉంది. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా జనసేన శ్రేణులు కానీ, నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, మొత్తం సమాజంలో అనగదొక్కబడుతున్న, అణగారిన బడుగు బలహీన వర్గాల అందరి మనోభీష్టం మేరకు
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు మీరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, ఈ కూటమి ముఖ్యమంత్రిగా ప్రకటించి ఈ ఉద్యమాలకి, ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఒక రోడ్ మ్యాప్గా ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రానికి పట్టిన శనిని విరుగుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. చాలా సమీపిస్తున్న తరుణం ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి గత 2 సంవత్సరాలుగా పొత్తులో భాగంగా పనిచేస్తూ ఉన్నాయి. వివిధ ఎన్నికలు కూడా కలిసి పోటీ చేశాయి. కొన్ని ప్రజా సమస్యలపైన కూడా పోరాటం ఉభయ పార్టీలు పోరాటాయి ప్రజల పక్షాన. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అనండి, లేదా అసమర్థత పాలన అనండి, లేకపోతే అక్రమ పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచన ప్రజల నుంచి వస్తుంది కనుక దాన్ని బలపరిచేటట్టు జనసేన పార్టీ, బీజేపీ కూటమిలో శ్రేణుల్లో ఒక ఆలోచన నడుస్తూ ఉంది. వెంటనే ఇంకా ప్రజల వద్దకు మనం పోవడానికి, ప్రజల్లో మరింత దగ్గర అవడానికి, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రకటన చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన గడిచిన వారం రోజుల నుంచి 2 పార్టీల శ్రేణుల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం నడుస్తుంది. ఇవాళ రేపు జాతీయ అధ్యక్షులు వస్తారని మొన్నటి నుంచి, వచ్చిన తర్వాత వారు ప్రకటన చేస్తారు. బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి చీఫ్ మినిస్టర్ అభ్యర్థి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామన్నటువంటి ఆలోచన చేస్తారనేటువంటిది అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఇవాళ జేపీ నడ్డా గారు ఏపీలో పర్యటిస్తున్నారు, రేపు రాజమండ్రిలో కూడా పర్యటిస్తారు. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటనని జనసేన పార్టీ మంచి హృదయంతో స్వాగతిస్తుంది. జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జోరందుకున్నాయి. ప్రతి వార్డు అభివృద్ధికి జీవీఎంసీ ₹1.5 నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 25వ వార్డులోని వార్డు అభివృద్ధి పనుల కోసం ₹132,00,000 నిధులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా వార్డులోని సీతంపేట రాధాకృష్ణ ఆలయం వద్ద అభివృద్ధి పనులకు నగర మేయర్ హరి వెంకటకుమారి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు, స్థానిక కార్పొరేటర్ సారిపల్లి కోవిందులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులోని మౌలిక వసతుల అభివృద్ధి కోసం పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వస్తున్న వినతులను తక్షణమే పరిష్కరించడం జరుగుతోందన్నారు. సుమారు ₹1,32,00,000తో ఇక్కడ సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు పరితపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా అతని సూచనల ప్రకారం ప్రతి వార్డుకి ₹1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 25వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇలాగే అన్ని వార్డుల్లో కూడా మ్యాక్సిమం 50% పైన ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మిగిలిన వార్డ్స్లో కూడా అన్ని శంకుస్థాపనలు చేసి అన్ని రోడ్స్, సీసీ డ్రైన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే అందరూ కూడా అన్ని వార్డులో కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగే అన్ని వార్డులు కూడా మేము అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డుకి సంబంధించి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించడం జరిగింది. విశాఖపట్నం కార్పొరేషన్లో ఉన్న 98 వార్డుల్లోనూ కూడా ప్రతి వార్డుకి కూడా వార్డ్ డెవలప్మెంట్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్లో ప్రయారిటీ ప్రకారం రోడ్స్, డ్రైన్స్, వాటర్ కనెక్షన్స్, అదేవిధంగా సామాజిక భవనాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రచించి దాని ప్రకారం ప్రయారిటీ ప్రకారం గౌరవ మేయరు గొలగాని హరి వెంకటకుమార్ గారి ఆదేశాల మేరకు అధికారులు ఒక వార్డుకి 1,50,00,000 సుమారుగా ముందస్తుగా 1,50,00,000 చొప్పున
బడ్జెట్ అలకేట్ చేసి దాని ప్రకారం ప్రతి వార్డులోని కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలని అన్ని చోట్ల కూడా 1 by 1 ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 25వ వార్డులో సుమారు 1,32,00,000 రూపాయలు నిధులతో బీటీ రోడ్స్ రిపేర్స్, సీసీ డ్రైన్స్, సీసీ రోడ్డు, అదేవిధంగా 2 భవనాలకు సంబంధించి రెనోవేషన్కి సంబంధించి నిధులను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏదైతే వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం కేటాయించిన 1.5 కాకుండా గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే అవి కాకుండా ఏదైనా ఇమీడియట్గా చేయాల్సిన ప్రయారిటీ ప్రకారం ముందుగా చేయాల్సిన వర్క్స్ ఉన్నా కూడా అధికారులన్నీ కూడా వాటినన్నింటినీ కూడా ఈ మధ్య వర్క్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా అయితే 3 సంవత్సరాల కాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ 90% నెరవేర్చామో అదేవిధంగా ప్రజలకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, మంచినీటి సదుపాయాలు, ఎలక్ట్రికల్ సమస్యలు, బరియల్ గ్రౌండ్స్, సామాజిక భవనాలు, పార్క్స్, మౌలిక వసతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మరి మేయర్ గారు అయినటువంటి గొలగాని హరివెంకట కుమారి గారికి, మరి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మన కేకే రాజు గారికి, మరి మా వార్డు తరపున 25 వార్డు తరపున సారిపల్లి గోన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ జీవీఎంసీ నిధుల నుంచి ఏదైతే వార్డు 1,50,00,000 ఇచ్చారో, మరి గతంలో గణేష్ నగర్లో 10 లక్షలతో ఒక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు 1,32,40,000తో మరి సీసీ డ్రైన్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కలవట్లు కానీ, మరి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం కూడా ఈ 1,32,00,000తో మరి నిధులు మరి మేయర్ గారు ఇవ్వడం జరిగింది. ప్రకృతి ప్రాధాన్యత గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి టి మంతిశ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రకృతి మాతకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని, ప్రకృతిని పరిరక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓన్లీ వన్ ఎర్త్ అనే ఇతివృత్తంతో మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1974లో నిర్వహించారన్నారు. ప్రజలకు చేరువ కావడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయంగా వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాల సదస్సుకు స్వీడన్ దేశం ఆతిథ్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు మూర్తి, మాధవిలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధిస్తున్నారు. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పౌరులుగా మన బాధ్యతలు ఏమిటి, మనం ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద మేము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం. రెండవది, ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధిస్తుంది. నిషేధించడం అన్న దానికన్నా ప్లాస్టిక్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో ఆ సంస్థలని తక్షణమే మూసివేయమని చెప్పి మేము ప్రజాప్రయోజనాన్ని కూడా వేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధించమని పర్యావరణం బాగైపోదు, అసలు ఆ ఇది లేకుండానే చేస్తున్నారు. ఇటీవల చూస్తున్నాం, మద్యపాన నిషేధం అన్నారు, కానీ మద్యం ఎక్కడెక్కడ దొరుకుతుంది. ఒక్క దీంట్లో మాత్రం మన దేశంలో సక్సెస్ అయింది ఇటీవల ఏంటంటే ధూమపానం అంటే స్మోకింగ్. నో స్మోకింగ్ అన్న దీన్ని అది మనం చేసింది కాదు. ఆ స్మోకింగ్ దీనివల్ల వచ్చే హాని వల్ల మనకి లంగ్స్ తీయడం, క్యాన్సర్ రావడం, ఇవన్నీ తీవ్రం అవడంతో స్మోకింగ్ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ప్రజల్లో కూడా అవగాహన రావడం, అందువల్ల స్మోకింగ్ చాలా వరకు తగ్గింది. అలాగే ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగంతో ఎంత నష్టం జరుగుతుందో ఇది చేస్తూ పర్యావరణం కోసం మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరూ కూడా నెలకి ఒకసారి ఒక మొక్క ఒక ఇంటి ముందు నాటితే మన విశాఖపట్నంలో ఈరోజు హౌస్ హోల్డ్స్ మొత్తము 36 లక్షలు ఉన్నాయి. అఖిల భారత శిష్టకరణ అధ్యక్షునిగా కేఎల్ వెంకటేశ్వర్ బెనర్జీ ఎన్నికయ్యారు. మేఘాలయ హోటల్లో జరిగిన అఖిల భారత శిష్టకరణ సంఘం ద్వైవార్షిక సర్వసభ్య సమావేశంలో బెనర్జీని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ శిష్టకరణాలకు ఓబీసీ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. తనను అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన శిష్టకరణ కులస్తుల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శిష్టకరణాలను బీసీల్లో చేర్చారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శిష్టకరణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులానికి ప్రాముఖ్యత కల్పించిందన్నారు. శిష్టకరణ యువతకు విద్య, ఉద్యోగాల అవకాశాల కోసం ఓబీసీ సాధన ముఖ్యమైన అంశమన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ శిష్టకరణాలను ఏకతాటిపై నడిపించాలని, సంఘటితంగా ఓబీసీ సాధనకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో శిష్టకరణ సంఘం నాయకులు ఎస్ఎన్కే మహంతి, ఎన్ గజపతిరావు, డి గోపాలకృష్ణ, ఎం నరసింహమూర్తి, డాక్టర్ డి సుధాకర్ పట్నాయక్, శివప్రసాద్, హర్నాథులు పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి కెఏ ప్రకాష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎన్నుకున్నందుకు మా శిష్టీకరణ బంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, అభినందనలు. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రతినిధులు వచ్చి నన్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా జాతి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉంది. మాకు బీసీ ఉన్నప్పటికీ కూడా ఓబీసీ సాధనలో, ఓబీసీ ప్రక్రియ జరగటంలో జాప్యం జరుగుతుంది. ఓబీసీ రావడానికి కావలసిన అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిధుల వల్ల, ఈ కోవిడ్ ప్రక్రియల వల్ల మాకు డిలే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం. జనసేన పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ వలన ప్రాణహాని ఉందని అచ్యుతాపురం మండలం పూడిమండక్క గ్రామానికి చెందిన ఏరిపల్లి కిరణ్ మీడియా ముందు వాపోయారు. బాధితుడు కిరణ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ నాయకులు కొణిదెల నాగేంద్రబాబుకు యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలకు సంబంధించి నాగేంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో దాన్ని ఓర్వలేని సుందరపు విజయ్ కుమార్ తన అనుచరులతో ఈ నెల 3వ తేదీన తన్ను బంధించి చిత్రహింసలకు గురి చేయడం జరిగిందన్నారు. స్పృహ కోల్పోయిన నన్ను సాయంత్రం రోడ్డుపై పడవేయడంతో స్థానికులు గమనించి కేజీహెచ్కు తరలించారన్నారు. కేజీహెచ్ పోలీసులకు జరిగిన విషయం తెలుపగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీసులకు 4వ తేదీన ఫిర్యాదు చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు. జనసేన పార్టీకి మచ్చ తెచ్చే నాయకులను నేను ఎదిరిస్తే నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని కంటతడి పెట్టారు. ఇప్పటికైనా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గమనించి సుందరపు విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అక్రమాలు పార్టీని భ్రష్టుపడిస్తున్నారని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేశామండి. అది ఉత్తరం ద్వారాగా తర్వాత ఆయన బై హ్యాండ్ కళ్యాణ్ గారికి ఇచ్చాను. కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాత శివశంకర్ గారు నాకు ఒక రెండేళ్ల క్రితం అయితే నన్ను పిలిపించారండి. కళ్యాణ్ గారు ఇలా లెటర్ ఇచ్చారంట, మీరు పిలిపించి మాట్లాడమన్నారని చెప్తే శివశంకర్ గారితో మాట్లాడానండి. మాట్లాడిన తర్వాత కూడా మీరు ఏం భయం లేదు, పార్టీని మీరు ఎలాగైతే ఇప్పుడు చేస్తున్నారో అలాగే చేయాలని చెప్పారు. మాకు భరోసా ఇచ్చారు. అలాగే మేము పార్టీని బయటికి పరుగు పోకుండా మేము బయటికి అలా చేస్తూ మా కార్యక్రమం ఆయన ఇన్ఛార్జ్ మాకు దూరంగా ఉన్నా మమ్మల్ని అనగదొక్కున మా పార్టీ ఏ కార్యక్రమం వదలకుండా మేము చేసుకెళ్ళామండి. చేసుకెళ్తూ మొన్న పిఎస్సీ సభ్యులని మా అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ గారు నియమించిన పిఎస్సీ సభ్యుడు నాగేంద్రబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన కేంద్రం చేశారండి. అది 3వ తారీఖుని మా నియోజకవర్గం సమస్యల గురించి చెప్పుకోవడానికి మాకు కబురు తెలిస్తే మాకు ఇన్ఛార్జి నేతను చెప్పపోయినా సరే మాకు పార్టీలో ఉన్న కొంతమంది తెలియని వాళ్ళు మాకు తెలిసిందండి. తెలిస్తే మేము అక్కడికి వెళ్ళామండి. వెళ్ళేసి ఇంత గతంలో చేసిన అన్యాయం, అక్రమం, తర్వాత ఏవైతే ఉన్నాయో ఆయన చేసిన నియోజకవర్గంలో పాడి బుద్ధి అన్నీ కూడా కలిపి ఒక ఫైల్లోను నాగేంద్రబాబు గారికి నేను క్లుప్తంగా గ్రాండ్విల్లో ఫంక్షన్ హాల్లో ఆయన డైరెక్ట్గా నేను నేరుకెళ్ళి నాతో వాడు జనసేనలో 10 మందిని కింద ఉన్నారు, సెక్యూరిటీ ఆపినా సరే నేను డైరెక్ట్గా నాతో 2-3 కలిపి ఇచ్చానండి. కాకపోతే ఈ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి ప్రశ్నించే హక్కుని మీరే ఇచ్చారు. ఇలాంటి నేను అతను చేసిన అక్రమాలన్నీ ప్రశ్నిస్తానని చెప్పిన తర్వాత నన్ను ఇలాగ ప్రాణహాని చేశారంటే రేపొద్దున కూడా అందరూ అంటున్నారు ఎప్పటికైనా విజయ్ కుమార్ చంపేస్తారు నిన్ను, ఇలాగ అలా పెద్దవాళ్ళతో పెట్టుకుని అడుగుతున్నారని. అయినా నేను మరి ఒకటే మొక్కుతున్నాను, నా ప్రాణాలుగా నా పిల్లలు ఇదిగోండి, నా పిల్లలు ఉన్నారండి, నా పిల్లలు చిన్న పిల్లలు చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ పార్టీ వద్దన్న పోరాడతాడు, భయం వేసి చంపించేస్తాడని అక్కడ నాయకులతో చెప్తున్నాడంట. మరి చెప్పేస్తే మాకు ఎవరున్నారండి? పవన్ కళ్యాణ్ పార్టీ అంతే పొంగిపోయి పరుగులు పెడతాడు, పెట్టి ఆయిల్ వస్తాయి అన్నారు. ఎక్కడ నేను కూడా కాబట్టి మేము ఎందరూ ఇంత
బాధపడుతున్నాం. కాకపోతే అతను అలా చేయడం చాలా కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళు ఏదన్నా అభిమానించాలి కానీ సుందరయ్య విజయ్ కుమార్ కానీ అతని విశాఖలోని రిషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అన్ని అవాస్తవాలే చెప్పిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇక్కడ జరుగుతున్న పనులపై స్టే విధించగా దాన్ని ఎత్తివేయించేందుకు తప్పుడు వివరాలు ఇవ్వడం సరికాదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రిషికొండ వద్ద తెలుగుదేశం పార్టీ పర్యావరణ పరిరక్షణ పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవగా పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తెల్లవారుజామునే పలువురు ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. రిషికొండ వద్దకు ఎవరూ రానీయకుండా చూశారు. దీంతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని వాహనాలను మళ్లించడంతో అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం 10:30 సమయంలో పోలీసులు కళ్లుగప్పి బండారు సత్యనారాయణమూర్తి, భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోరడ రాజబాబు, గండి బాబ్జీ, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి రిషికొండ జంక్షన్కి చేరుకున్నారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని కొండ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు 50% పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పడాన్ని ఇక్కడి పరిస్థితులే నిదర్శనమన్నారు. దీనిపై వాస్తవాలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, లేని పక్షంలో తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. కొండంతా తొలిగేశారు. గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అసలు గ్రావెల్ పర్మిషన్ ఉందా? గ్రావెల్ పర్మిషన్ ఇస్తే ఎవరు ఆ గ్రావెల్ ఎక్కడ అమ్మారు? ఎవరికి అమ్మారు? అంటే వైసీపీ నాయకులు దోపిడిగా ఇది కొండ కొట్టడం. ఏమైంది గ్రావెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తర్వాత మనకి ఫారెస్ట్ రెగ్యులేషన్ రూల్ ప్రకారంగా, వాల్టా చట్ట ప్రకారంగా మనం ఎన్ని మొక్కలు తీస్తే అన్ని మొక్కలు వేయాలి. అది చట్టం. అది ఎన్ని మొక్కలు వేసినట్టు కలెక్టరు అతని కలెక్టర్ని లేదు ఓ టూరిజం వాళ్ళని ఒక్క మొక్క వేయలేదు, మొక్కలు తీసేశారు. గ్రావెల్ అంతా ఎర్ర కొట్టేశారు. పక్కన స్కూల్స్ ఉన్నాయి, పక్కన రిసార్ట్స్ ఉన్నాయి. పర్యావరణ ముప్పు కాదా? సుప్రీంకోర్టుకి అబద్ధం చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఉరివి అరెస్ట్ చేద్దా? 50% కట్టాలని చెప్పిన కలెక్టర్ని కూడా వీసీని ఈ టూరిజం డైరెక్టర్ అరెస్ట్ చేద్దా? ఉదయం 6:30 స్థానిక ప్రజలంతా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో అనకాపల్లి ప్రాంతం మబ్బుల వడిలోకి చేరుకుంది. ఈ చక్కటి వాతావరణాన్ని ఆహ్లాదించేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా జనం రోడ్లపైకి వచ్చి ఆనందించారు. ఉదయం 6 గంటలకే ఆకాశంలో నల్లని కారు మబ్బులు కమ్మేయడంతో సాయంత్రం వేళగా ఉండడంతో వాకింగ్ చేసే పాదచారులు ఈ చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వాకింగ్ చేశారు. మరోపక్క ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయిన అనకాపల్లి ప్రాంతం వర్షం కారణంగా ఒక్కసారిగా చల్లబడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజల కష్టాలు పెరిగాయి. సిపిఎం మాజీ ఎంపీ మధు ఆరోపణ. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జనసేన నాయకులు విజ్ఞాపన. ఇరవై 25వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాల్గొన్న నగర మేయర్ హరి వెంకటకుమారి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజు. ప్రకృతి ప్రాధాన్యత గురించి అవగాహన పెరగాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ వెల్లడి. అఖిల భారత శిష్టకరణాల అధ్యక్షునిగా వెంకటేశ్వర బెనర్జీ ఎన్నిక. ఓబీసీ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.